ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాజశేఖర్ రెడ్డి గారి జయంతి ఈరోజు 77వ జయంతి సందర్భంగా ఇక్కడ ఇంత పెద్దగా గ్రాండ్‌గా మీరు ఇక్కడ సెలబ్రేట్ చేయటం అనేది అసలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి దేవుడు. అంటే దేవుడు ఎందుకంటామంటే, మన ఇంట్లో వాళ్ళు చనిపోయినా కూడా కొన్ని రోజులకు మర్చిపోతామేమో గానీ, ఇన్ని సంవత్సరాలైనా కూడా రాజశేఖర రెడ్డి చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా ప్రతి ఒక్కరు గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారంటే, ఆయన చేసిన పథకాలు కావచ్చు, ఆయన చేసిన ప్రజలకు చేసిన మేలు కావచ్చు, అయన్నీ ఇప్పుడు గుర్తున్నాయి కాబట్టి ఈరోజు హైదరాబాదులో 2 రాష్ట్రాలు విడిపోయినా కూడా ఈరోజు ప్రతి బస్తీలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టి ఈరోజు ప్రతి ఒక్కరు నివాళులు అర్పించారంటే ఆయన గొప్పతనము. ఆయన ఈరోజు కూడా దేవుడిలాగానే అందరూ భావిస్తున్నారు. అంటే ఆయన లాంటి నాయకులు ఇప్పట్లో ఉన్నారంటారా? లేకపోతే అలాంటి నాయకులు రావాలంటారా? అప్పటి పాలనకి, ఇప్పటి పాలన తేడా ఏంటి మీరు గమనించింది? రాజశేఖర రెడ్డి మన తన ఏమి లేదు. అంటే ఎవరెళ్ళినా కూడా ఆయనకి తోసింది సాయం చేశాడు. ప్రతి ఒక్కరిని ఆదుకున్నాడు. ఆ రోజు ఆయన పాలనకొచ్చేటప్పటికి కొన్ని సమస్యలే ఉన్నాయి. ఆయన వచ్చిన తర్వాత ఆయనకి వచ్చి చెప్పిన ప్రతి సమస్యను కూడా తీసుకొని దాన్ని ఆచరణలో పెట్టి దాన్ని ప్రజలకి ఇవ్వగలిగిన వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి. అందుకే ఆయన చేసిన ప్రతి పథకం ఫీజు రీయింబర్స్‌మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఏ పథకం తీసుకున్నా కూడా ఈరోజు మర్చిపోలేకుండా ఏ నాయకుడు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అయి కొనసాగిస్తున్నారంటే ఆ దేవుడు అక్కడ గొప్పతనమని మనం చెప్పుకుంటాం. అయితే ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, ఇప్పుడు ఇవన్నీ కూడా పథకాలున్నాయి. వాటిలో మీరు ఏ పథకానికి లబ్ధిదారులయ్యారు? నేను అంటే ఇప్పుడు మా ఫాదర్ ఉన్నాడు. మా ఫాదరు ఆరోగ్యశ్రీ. ఆయనకి ఆరోగ్యం బాలేకపోతే ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే ఆ రోజు అంటే మేము చిన్న స్థాయి నుంచి వచ్చాం. అంటే ఊర్లో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళు అక్కడ రైతులు ఒక హాస్పిటల్‌కెళ్ళి ఒక 50,000, ₹1,00,000 కూడా ఖర్చు పెట్టుకునే స్థితి నుంచి మేము వచ్చాం. ఆ రోజు మా ఫాదర్‌కి బాలేని రోజు ఒక హాస్పిటల్‌కెళ్తే ఆరోగ్యశ్రీ వల్ల ఆయన కాపాడుకోగలుగుతాం. అలాగనే ప్రతి నిరు పేదలు కూడా అంటే ఏమి లేని అంటే రూపాయి లేకపోయినా కూడా హాస్పిటల్ వెళ్ళి జాయిన్ అయితే ఫ్రీగా 20,00,000 కూడా చేశారు. అలాగనే చదువుకోవడానికి పిల్లలను డబ్బులు లేవనుకో ఆపేసేసి కూలి పనికో లేకపోతే బేల్దారి పనికో లేకపోతే ఇంకో పని చేసుకో అని చెప్పేవాళ్ళు. అదే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి పిల్లవాడు ఇంజనీర్ చదవాలన్నా, మెడిసిన్ చదవాలన్నా ఏ కోర్స్ అని చదువు నేను ఫ్రీగా చదివిస్తా అని చెప్పేసి ఫీజు రీయింబర్స్‌మెంట్ పెట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి చదువులు ఇప్పించింది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు ఆర్థికంగా నిలబడగలిగారు. వాళ్ళు ఎప్పుడైతే నిలబడ్డారో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఈరోజు ప్రశాంతంగా ఉన్నారంటే ఆ రాజశేఖరుడి పుణ్యం అని చెప్పాలి. అయితే ఒక ప్రశ్న అందుకే అండి. రాజశేఖర్ దానికి ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏందంటే, అయితే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పాలన ఏదైతే ఉందో, ఆయన కొనసాగించినటువంటి పాలన ఏ రాష్ట్రంలో ఉందని మీరు ఫీల్ అవుతున్నారు? ఏ రాష్ట్రంలో లేదు మేడం. రాజశేఖర రెడ్డి గారి పాలన జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించారు. ఎలా కొనసాగించారంటే ఆయన నాయకుల్ని, కార్యకర్తల్ని పట్టించుకోకుండా నాకు ప్రజలే దేవుళ్ళు అనుకొని 10, 100 మందికి ఒక వాలంటీర్‌ని పెట్టేసి ఆ వాలంటీర్ ద్వారాగా నా పార్టీకి నాకు ఓటేసినోళ్ళు ప్లస్ నాకు ఓటేయకపోయినా కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చాను. వాళ్ళల్లో కొంతైనా మార్పొచ్చేసి నాకు ఓటేస్తారు అని ఆయన కార్యకర్తల్ని, నాయకుల్ని కొంచెం విస్మరించి కానీ ప్రజలకు చేశాడు. కానీ ప్రజల తీర్పు అని మేము భావించట్లేదు. అది దైవ నిర్ణయం. మరి అది ఆయన ఓటమికి గల కారణాలు ఏం చెప్తారు? ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు జగన్ గారి ఓటమికి గల కారణాలు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ప్రజల గుండెల్లో ఒక దేవుడిలా ఉన్నారు అని అన్నారు మీరే. సో మరి జగన్ గారిని ఎందుకు ముందుకు తీసుకులేకపోయారు జనం? జగన్ గారు కూడా మంచి పరిపాలన ఇచ్చారు. జనాలకి ఏం కావాలో ప్రతిదీ తెలుసుకొని ఆళ్ళని ఇంట్లో బయటికి రాకుండా వాళ్ళ ఇంట్లోనే ఉండించి వాళ్ళకు ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, పీ పీ మామూలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ కావాలన్నా, లేకపోతే పెన్షన్ కావాలన్నా ఏ ఒక్క పథకాన్ని కూడా వాళ్ళ ఇంట్లో గడప దాటకుండా వాళ్ళకి ఇచ్చాడు. కానీ అది నాయకులు కొంత విస్మరించొచ్చు. లేకపోతే కొన్ని అనివార్య కార్యాలు అంటే 3 పార్టీలు కలవటం ఒక ఎత్తయితే ఇంకొక ఎత్తు ఏంటంటే ఈవీఎంలు అంటారు. ఇవన్నీ మనం ప్రూఫ్ చూపించలేని. కానీ దాని మీద మనం నిందేయకూడదు. కానీ మన కార్యకర్తలు కొంత విస్మరించారు. కొంత అది బాధపడ్డారు. ఆ విధంగా మనోళ్ళు కొంత వెసులుబాటు చేయలేకపోయారని చెప్పేసి కొంత జరిగిందనేది మేము భావించాము. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాము. మనకు ఈవీఎంలు ఒక ఎత్తయితే 3 పార్టీలు కలవటం ఒక ఎత్తయితే మన నాయకులు కూడా కొంత గెలుస్తాంలే అనే ఫీలింగ్‌తో కొంత ఇంట్రెస్ట్‌గా చేయకపోవడం వల్ల మేము ఓడిపోయామని మా ఆలోచన. హలో అండి. నమస్తే. నమస్తే అండి.
అయితే రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాలి అంటే ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గురించి ఫస్ట్ మాట్లాడాలంటే ఆయన భూమి మీద పుట్టిన భగవంతుల్లాగా మేము భావిస్తాం. ఇన్ని కోట్ల మంది అభిమానులు సంపాదించుకుంటారు. ప్రతి రాజకీయ నాయకుడు సేవ చేద్దామనే ఉంటారు. కానీ ఆయన రైతుల నాడి పట్టుకొని ప్రజల ఇళ్లలో కాకుండా ప్రతి గుండెలో ఈరోజు బతికుండాడండి. చాలామంది చెప్తాడు ఆయన లేని లోటు మనకి ఎవరు తీరుస్తారని. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేడండి. కానీ ఆయన మన గుండెల్లో ఉన్నాడు. ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఒక సిన్సియారిటీ, ఆయన ఒక పట్టుదల, మాట తిప్పను మడమ తిప్పను అనే ఒక రాజకీయ నినాదంతో వచ్చినాము. మేము కూడా అదే నినాదం. మా ప్రతి ఒక్కరూ ఆయన యొక్క పథకాలు ఎంతమంది లబ్ధి పొందినారంటే, నేను చెప్పదలుచుకునేది ఏమంటే, నేను ఏ పథకం పొందలేదని చెప్పి మొన్నటి వరకు అనుకున్నా. అంటే నాకు ఆ అవకాశం దేవుడు నాకు అన్ని విధాలు అన్నీ ఇచ్చిన్నాడు. కానీ నాకు తెలియకుండానే ఎన్నో పథకాలు ఆయన పెట్టింది. నాది బేసిక్గా రైతు కుటుంబం. మాది ఏదో జాబ్ చేసుకుంటాను హైదరాబాద్లో. కానీ ఉచిత కరెంట్ అనేది ఆయన ఉన్న పీరియడ్ అంతా ఉచిత కరెంట్ ఇస్తే, ఆయన పోయిన తర్వాత కూడా ఇంకో గవర్నమెంట్ వచ్చిన, ఆ తర్వాత ఇంకో గవర్నమెంట్ మారిన, అది స్టిల్ కంటిన్యూయింగ్ అండి. ఆయన పెట్టిన భిక్ష 108 అంటే ఈరోజు ఎవరు గుర్తొస్తారండి? ఎక్కడో మన స్టేట్ కాకుండా, మన 2 స్టేట్లు కాకుండా దేశమంతా ఆయన పెట్టిన పథకాలు అనేది ఈరోజు ఉపయోగపడుతున్నాయంటే ఆయన్ని ఎట్లా మర్చిపోతామండి మనము? ఆయన చనిపోయినప్పుడు నేను ఎందుకు చచ్చిపోలేదా అని ఈ రోజుకి కూడా అనుక్షణం బాధపడతానే ఉంటానండి. జోహార్ వైఎస్ఆర్. అంటే ఎందుకండి అంత అభిమానం? అంటే ఆయన చనిపోయిన తర్వాత మేము కూడా చనిపోవాలి అనే అంత అభిమానం ఎందుకు? అది మీకు అది ఎట్లా చెప్పాలనేది తెలియదండి. ఎమోషన్ అయిపోతాం. ఇంత ధైర్యంగా, ఇంత జాబులు చేసుకుంటా, ఇంత ధైర్యంగా సమాజంలో బతుకుతాం. కానీ ఆయన ఒకటంటే ఇది ఒక సెన్సిటివ్గా ఫీల్ అయిపోతాం. ఆయన ఎందుకనేది అంటే, మాకు ఆయన మేము చదువుకున్న అంటే మేము నాకు ఫీజు రింబర్స్మెంట్ అట్లాంటివి ఏం రాలే. కానీ చెప్పిన పథకాలు మా చెల్లి బిడ్డలు వాళ్ళంతా మా చెల్లి బిడ్డ ఏ బుద్ధు స్టేటస్లు పెట్టదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారిది స్టేటస్ పెట్టింది. ఎందుకంటే ఆయన భిక్ష వల్ల చదువుకునింది. ఈ ఫీజు రింబర్స్మెంట్ 2 రాష్ట్రాల్లో ఎవరైనా తీసేంత ధైర్యం ఎవరైనా చేస్తారండి? లేదు. ఆయన పథకాల రూపంలో ఆయన అనుక్షణం బతికే ఉంటాడు. ప్రతి ఇంట్లో, ప్రతి గుళ్ళో, ప్రతి గుండెలో ఆయన బతికుండాడండి. అయితే ఇప్పుడు మరి మీరు మీ విషయానికే వస్తే, ఇప్పుడు ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, ఆయన అంటే మాకు చాలా అభిమానం అని మీరే చెప్పారు. సో మీకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా మీ దగ్గర వరకు కూడా రాలేదని చెప్పేసి అన్నారు. అంటే ఇది ఏ విధంగా అయిందని, అంటే మీ దగ్గర వరకు కూడా రాలేదంటే ఆయన పాలనని ఎలా అర్థం మా చేసుకోవాలి? దగ్గర కంటే మాకు ఆ వయసు మాకు అప్పటికి దాటిపోయినామండి. అదే ఆయన పథకాలు మేము ఉపయోగించుకునేది అంటే ఉచిత విద్యుత్తు. అట్లా ఆయన ఎందుకు అంత చనిపోయినాక ఇంకా మహానుభావుడు ఎందుకు అయిపోయినాడు అంటే, ఆయన పెట్టిన పథకాలు 2 రాష్ట్రాల్లో కాకుండా ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక రూపాన ఆయన బతికే ఉన్నాడండి. అట్లా ప్రజల గుండెలు గెలుచుకున్నాడండి మహానుభావుడు. చనిపోయి దేవుడైనాడండి. ఇంకొక లాస్ట్ మీకు చెప్పదేమంటే, వెంకటేశ్వర స్వామి సమానం అండి మాకు ఆయన రాజశేఖర రెడ్డి అంటే. అయితే రాజశేఖర రెడ్డి గారు అనగానే అసలు ఏం గుర్తొస్తుంది మీకు? ఆయన సంక్షేమ పథకాల, ఆయన పాలన ఏంటి అసలు? ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైనటువంటి పరిపాలన, బడుగు బలహీన వర్గాలకి పెట్టినటువంటి సంక్షేమ పథకాలు, అందులో ఫీజు రియంబర్స్మెంటు, అలాగే ఇంకా మహత్తరమైనటువంటి సంక్షేమ పథకం జలయజ్ఞం, ఇంకా మహత్తరమైనటువంటి పథకం ఆరోగ్యశ్రీ. ఇలా చాలా సంక్షేమ పథకాలు ఆ మహానుభావుడు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పెట్టలేనటువంటి బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ పథకాలని అమలు చేసి ప్రతి బీదవాడికి ముంగిడికే అందించారు. అంత మహానుభావుడు ఆయన. ఈరోజు ఆయన జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, హైదరాబాద్ని ఈరోజు అగ్రగామిగా ఒక పెద్ద మెట్రో అనే ప్రాజెక్టుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆ రోజు ఆయన శంకుస్థాపన చేసేటప్పుడు నేను ఉన్నాను కూడా ఆ రోజు. అయితే అలాగా ప్రతి సంక్షేమ పథకం కూడా అభివృద్ధి కానించి, సంక్షేమ పథకాల కానించి ప్రతి ఒక్కటి కూడా అందరికీ ఉపయోగమైనటువంటివి మంచి మంచి కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి ఆయన్ని స్మరించుకొని చాలా ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారి జయంతి అంటే 77వ జయంతిని ఇక్కడ జరపడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే,
హైదరాబాద్ని చాలా అభివృద్ధి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద అభివృద్ధి చేశారు రాజశేఖర రెడ్డి గారు. సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, మెట్రో కానివ్వండి, మరి అలాగే ఇంకా చాలా చాలా అభివృద్ధి పనులు చేశారు. ఇక్కడ ఆయన అభిమానులు తెలంగాణలో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. మాది విశాఖ జిల్లా. ఇక్కడ నేను టీఎస్ఆర్టీసీలో జాబ్ చేస్తూ రిటైర్ అయ్యాను మొన్న ఈ మధ్య. ఆయన రాజశేఖర రెడ్డి హాయంలో ఆర్టీసీలో కూడా మంచి కార్మికులకు ఉపయోగపడే మంచివి పెట్టారు. రిక్రూట్మెంట్ కూడా చాలా బాగా జరిగింది. ఆయన హాయంలో రాజశేఖర రెడ్డి గారి హాయంలో జరిగినటువంటి రిక్రూట్మెంటే మళ్ళీ ఆర్టీసీలో ఇంతవరకు రిక్రూట్మెంట్ అనేది లేదు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఏ రిక్రూట్మెంటు లేదు ఆర్టీసీలో. ఆయన హాయంలోనే అటు ఆంధ్రాలో కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి, చాలామంది ఆర్టీసీలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అలాగే 1 కాదు 2 కాదు, అసలు ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు, ఆయన చేసిన అభివృద్ధి మనం చెప్పడానికి సరిపోము. ఎందుకంటే అంత మంచి అభివృద్ధి చేశారు ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని. అందులో ముఖ్యంగా హైదరాబాద్ని కూడా చాలా అభివృద్ధి పరిచారు. సంక్షేమ పథకాలు ఈరోజు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పెట్టలేనటువంటి సంక్షేమ పథకాలని పెట్టి అమలు చేసి ప్రతి బడుగు బలహీన వర్గాలకి ముంగిటికి తీసుకెళ్ళి వాళ్ళకి అందజేసి వాళ్ళు ఆనందాన్ని చూశారు. అంత మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయనకి నా హృదయపూర్వక పాద నమస్కారాలు చేస్తూ ఈ జయంతిలో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. కానీ ఆయన లేనిది చాలా పెద్ద లోటు.